నారా లోకేష్ గారు ఎంత మెచ్యూర్ గా ఈ మధ్యన ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు, చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. రాజులం కాదు మేము సేవకులమే మంత్రి నారా లోకేష్. జగన్నాథ రథయాత్ర ముందు చీపురుతో శుభ్రం చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ తాము రాజులం కాదని ప్రజలకు సేవకులు మాత్రమేనని నారా లోకేష్ చెప్పారు. అంతర్జాతీయ చైతన్య సంఘానికి చెందిన ఇస్కాన్ గుంటూరులో జగన్నాథ రథయాత్రకు సంబంధించి ఒక ప్రారంభోత్సవం ఆయన ముందుకు వచ్చి మాట్లాడినారట. అంటే ఎంతసేపు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సీఎంఏ, వాళ్ళ తాతగారు మాజీ సీఎం, వాళ్ళ మావయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కూడా చాలా మంది అంతమంది ఉన్నా కూడా చాలా నిజాయితీగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ప్రజలకు ఏదో సేవ చేయాలి, మనకి ఇంతకన్నా వచ్చినటువంటి అదృష్టం ఇంకొకటి ఉండదు అనే విధంగా ఆయన వర్క్, ఆయన మార్క్ ఆ శాఖలపై చూపించుకుంటూ ఆయన నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి, అంటే మొన్న ఒక భారీ మెజారిటీ ఈసారి మంగళగిరిలో ఇచ్చారు. గతంలో ఓడిపోయారు, అసలు సొంత కొడుకునే గెలిపించుకోలేనటువంటి వ్యక్తి చంద్రబాబు అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఈసారి నిజంగా చెప్పాలంటే ఒక డేరింగ్ డెసిషన్ ఆయన తీసుకుని ఎక్కడో చిత్తూరులోనో ఇంకో చోట వాళ్ళకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా ఎప్పుడూ గెలనటువంటి, ఎప్పుడో 80s లోనో 90s లోనో అక్కడ ఒకసారి గెలిచినట్టు ఉంది టీడీపీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు గెలవనటువంటి సీటును ఆయన ఎంచుకుని నేను ఇక్కడే పోటీ చేస్తా, ఇక్కడే గెలిచి చూపిస్తా, నాకు ఈ సీటుని మళ్ళీ టీడీపీకి ఒక కంచుకోటలా చేసే బాధ్యత నాది, ఇది నా సొంత నియోజకవర్గంగా చేసుకుంటానని చెప్పి ఆయన బలంగా నిలబడి కష్టపడి అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్నలు పొంది ఈసారి గెలిచి చూపించారు. చాలా అద్భుతంగా మళ్ళీ ఆయన పనితీరులో కూడా చూపించుకుంటున్నారు. రాజులం కాదు ప్రజలకు సేవకులమే, మేము మీకు సేవ చేసుకోవడానికి వచ్చాం, మాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అని చెప్పుకోవడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి వార్త.